హైదరాబాద్ లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి డబ్బులు ఇచ్చిందా లేదా కేంద్ర ప్రభుత్వం? 1000 స్తంభాల గుడిని పునరుద్ధరించిందా లేదా కేంద్ర ప్రభుత్వం? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఈరోజు సైన్స్ సెంటర్ 450 కోట్లతోటి సైన్స్ సెంటర్ కడుతున్నాయి హైదరాబాద్. అనేకమైనటువంటి యూనిట్స్ వచ్చినాయి. ఎయిమ్స్ కడుతున్నాం 1300 కోట్లతోటి. ఇవన్నీ ఒట్టిగా గాలికి మాట్లాడితే వాడెవడో పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటారు. చేయలేదు ఇంతవరకు. తప్పకుండా మీరందరూ కూడా ప్రశ్నించాలి, నేను కాదు, తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించాలి. ఏ రకమైనటువంటి వ్యక్తులకు గవర్నర్ నామినేట్ చేయాలి, ఏ రకమైనటువంటి కేసు ఆయన మీద పెట్టినటువంటి కేసు సాదాసీదా కేసు కాదు. ఆయన మీద పెట్టినటువంటి కేసు మామూలు కేసు కాదు, చాలా తీవ్రమైనటువంటి కేసు. దేశం యొక్క పరపతి, దేశ గౌరవాన్ని మంటగలిపెట్టినటువంటి కేసు. అలాంటి వ్యక్తిని ఈరోజు గవర్నర్ కోటా కింద నామినేట్ చేయమని అడుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సిగ్గుండాలి. ఇంకా ఏ పక్క పెట్టుకుని అడుగుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు? కనీసము గవర్నర్ గా చేస్తున్నటువంటి వ్యక్తి దేశానికి, సమాజానికి కొద్దిగా గొప్ప సేవ చేయాలి. రాజకీయ పార్టీ అఫిలియేషన్ ఉన్నా పర్లేదు, కానీ సమాజానికి సేవ చేసి ఈ రకమైనటువంటి నేరాల్లో ఉండకూడదు. ఏమంటారు? బీఆర్ఎస్ ఎక్కడుందండి? బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సలాం కొట్టారు. ఫామ్ హౌస్ లో ఉంది ఇప్పుడు అది. బీఆర్ఎస్ పార్టీ లేదు. ఈ స్టేట్మెంట్లు, ఈ బిగ్ స్క్రోలింగ్లు, బ్రేకింగ్ న్యూస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ పెరగదు. అయిపోయింది ఆ పార్టీ పని. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఏం పెరిగి నేను చూస్తున్నా రోజు ఏం చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అది కూడా అయిపోయింది. ఒక్క సీటు కూడా గెలవలే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ. 3 మేము గెలిచాం బీజేపీ తరఫున. ఎవరు గెలిచారు? గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్లు ఓటేశారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులు, చదువుకున్నటువంటి వాళ్ళు ఓటేశారు. ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ లో అందరూ ఎప్పుడు రారు, చాలా ఎలక్షన్ జరిగినాయి. ఎందుకు అడగాలి మీరు? అట్లా చాలా ఎలక్షన్స్ జరిగాయి.